మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన వినపడిందా? ప్రార్థన అంటేనే మోకరించాలి. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ పునరుత్థాన దినము ప్రభుదినము ప్రభా, నీ మందిరంలో చేరి ఇంతవరకు పాటల చేత మిమ్మల్ని స్తుతించుటకు ఘనపరచుటకు తండ్రి, మీరు మాకిచ్చిన ఆధిక్యతను బట్టి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహాగణుడవైన మా దేవా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. 6 దినములు మా కోసం తండ్రి పని చేసుకోమని మీరు సెలవిచ్చారు. 7వ దినమున విశ్రాంతి దినం, అది నాది అని మీరు సెలవిచ్చారు కనుక ఈ దినము ప్రభా, మరి మేమైతే మీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తండ్రి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. లోకంలో 1000 దినములు గడపట కంటే నీ సన్నిధిలో 1 దినం గడపట ఎంతో మేలని అంటున్నారు ప్రభా. అది మా కోసమే, మా ప్రయోజన కోసం మీరు నిర్ణయించారు. అట్టి సత్యాన్ని మా ప్రియులు తెలుసుకొని నీ సన్నిధిలో ఆనందించడానికి వచ్చి ఉన్నారు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. సంతోషం చేత వారు పాటల చేత మిమ్మల్ని స్తుతించారు ప్రభా. వాక్యంలోనికి వెళుచున్నాం ప్రభా. పరిశుద్ధ గ్రంథంలో తండ్రి మీరు వ్రాయించిన మాటలను కొద్ది సమయం ధ్యానించడానికి మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహింపచేయండి. నేనైతే అల్పురాల యోగ్యురాలు ప్రభా, నన్ను మరుగుపరచండి ప్రభా. నా నోటికి మీ మాటలు అందించండి. మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం చేత వాక్యం బోధించుటకు నాకు శక్తిని, బలమును, జ్ఞానమును, బుద్ధిని వివేకను అనుగ్రహింపచేయండి. వినడానికి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా వినగల చెవులు గ్రహించి మనసు దయచేయండి. విన్న ప్రతి మాట తమ హృదయమైన పలక మీద వారు రాసుకున్నట్లు, అటు రీతిగా జీవించినట్లు కూడా మీరు వారికి సహాయం చేస్తున్నామని కృప చూపించుకుని వేడుకుంటూ మా రక్షకుని మీ ప్రియకుమారుని నాకు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికి కూడా వేస్తున్నాము వందనాలు చెల్లిస్తున్నానండి. అది చాలా మంది ఈరోజు ఆబ్సెంట్ అయ్యారు. బహుశా పెళ్ళిళ్ళు ఉన్నాయేమో కదా, ఈరోజు మంచి ముహూర్తం, పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయేమో. పెళ్ళిళ్ళకి పోయిన వారు ఎంతోమంది ఉంటున్నారు. ఏదేమైనా వచ్చిన మీరు ధన్యులు, వచ్చిన మీరు ధన్యులు. చక్కటి వాక్యం దేవుడు మీకు వినిపించాలని ఇష్టపడుతున్నాడు. 91వ కీర్తన మొదటి వచనం చదువుకున్నాం. 91వ కీర్తన మొదటి వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు, సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఈ మాట భక్తుడు రాస్తున్నాడు కదా. మహోన్నతుని చాటున నివసించువాడే. ఎవరి చాటున నివసించాలంట? మహోన్నతుడు. మన దేవుడు ఎవరు? మహోన్నతుడు. మంటివారం మనం ఎవరము? మంటివారం. మనల్ని మంటితో, జిగట మంటితో ఆయన చేశాడు. ఆయన మహోన్నతుడు. ఆ మహోన్నతుడైన దేవుని చాటున నివసించిన వారు ఎవరంట? ధన్యులు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఎందుకు? నీవు కలిగి ఉన్న దేవుని బట్టి నేను గొప్పవాడిని అంటున్నారు కదా. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా ఎవరు? ఉన్నవాడు, మహోన్నతుడు, మహోపకారం కదా. మనకేం చేస్తున్నాడు ఆయన? మహోపకారములు చేస్తున్నాడు. అంత గొప్ప దేవుడు అన్నమాట. అయితే ఈ మహోన్నతుని గురించి మనం కొంత సమయం ఆలోచించినట్లయితే, మహోన్నతుడైన దేవుడు కూడా భూమి మీద ఉన్న మట్టి మనుషులు మహోన్నతులుగా మారాలని, లేదా పరిశుద్ధులుగా మారాలని, తానున్న లోకానికి రావాలని, వారందరి కోసం దేవుడు ఏం చేశాడంట? మహోన్నతుడైన దేవుడు ఏం చేశాడంటే, తిమోతేయులకు రాసినటువంటి మొదటి పత్రిక, వచ్చేద్దాం. అపోస్తులైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన లేఖనము. అది మీరు అండర్లైన్ చేయాలి. పరిశుద్ధ గ్రంథం అని చదువుతున్నాగా మనము. మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథము ఎలా రాయబడింది? దైవావేశం వలన. దైవావేశం వలన. దైవావేశం
దైవావేశం వలన ఆయన లిఖించాడు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆయన ఈ గ్రంథాన్ని రాశాడు. ఎవరి కోసం రాశాడు? తన కోసం కాదు. భూమి మీద ఉన్న భక్తులు, భూమి మీద ఉన్న మంటి మనుషులు నాలాగా, నా స్థానంలా కదా, నేనున్న పరలోకానికి రావాలంటే, నా సింహాసనం మీద ఆసీనులు కావాలంటే ఈ గ్రంథాన్ని పఠించాలి, ధ్యానించాలి కదా. ప్రకటన గ్రంథంకి వచ్చేద్దాం. 1వ అధ్యాయం చూడండి. ఇది ఇలాగే ఉంచుకుని ప్రకటనకు వచ్చేయండి. 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఏం చేస్తున్నాడు? మనకి ఇవ్వబడినట్టు ఈ గ్రంథము ఎలా రాయబడిందంట? దైవావేశం వలన రాయబడిన గ్రంథం. పరిశుద్ధ గ్రంథం ఎలా ఇవ్వబడింది? దైవావేశం వల్ల రాయబడినటువంటి గ్రంథం. అయితే ఈ గ్రంథంలోని మాటలను కదా ఇక్కడ ఏం చెప్తున్నారంట? ప్రవచన వాక్యములను ఏం చేయాలంట? చదువువాడును, మొట్టమొదట చదువువాడును, రెండవది వినేవాడును, మూడవది గైకొనేవాడును, వీరు ధన్యులు. ఇప్పుడు మిమ్మల్ని నేను ధన్యులని ఎందుకన్నాను? మీరు వినడానికి వచ్చారు. ఎవరి మాటలు వినడానికి? నా మాటలు కాదు, మహోన్నతుడైన దేవుని మాటలు వినడానికి వచ్చారు. ఎవరి మాటలు వినడానికంట? మహోన్నతుడైన దేవుని మాటలు మీరు వినడానికి వచ్చారు. వినడమే కాదు, నేను అడుగుతున్నప్పుడు రెఫరెన్స్ చెప్తున్నప్పుడు చదువుతున్నారు. చదివింది గ్రహించి వాటి ప్రకారంగా మీరు నడిచినప్పుడు మీరెవరంట? ధన్యులు. సమయము సమీపించినది కనుక అంటున్నాడు. చూడండి, సమయము సమీపించినది. ఏ సమయము? ఏ సమయం సమీపించింది? ఈ ప్రకటన గ్రంథం రాయబడినప్పుడు సమయం ఎంత? క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాల్లో రాయబడింది. ఎప్పుడు రాయబడింది? క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాల్లో రాయబడింది. ఇప్పుడు ఎంత? 2025లో మనం వచ్చేసాం. క్రీస్తు శకం మొదటి 100 సమయము సమీపించినది కనుక. మరి మనకెందుకు? బోల్డంత సమయం ఉంది కదా అనేసి దేవుణ్ణి ఏం చేస్తున్నాం? మనము నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ఇంకా మనకు బోల్డంత సమయం ఉంది కానీ నిర్లక్ష్యంగా ఉంటున్నామేమో. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. క్రీస్తు రాకడకు ఎన్నో సూచనలు జరుగుతున్నాయి. క్రీస్తు సూచనలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏం చెప్తాడు? సమయం సమీపించింది కనుక ఏం చేయాలంటే మీరు ఈ ప్రవచన వాక్యములను చదువువాడును. ఎంతమంది చదివారు బైబిల్ ఈరోజు? బైబిల్ ఎంతమంది? 4, 5 మంది కదా, అంతే. 6 బైబిల్ చదివారు. నేను ప్రతి వారం అడుగుతున్నాను కదా, బైబిల్ చదవలేనంత దుస్థితిలో మీరు ఎందుకున్నారు? బైబిల్ చదవడానికి గంట పట్టదు, 5 నిమిషాలు ఒక అధ్యాయం చదివేయచ్చు కదా, లేదా 3 నిమిషాలు ఒక అధ్యాయం చదవచ్చు. ఆ 3 నిమిషాల సమయం కూడా నీకు లేదంటే నువ్వు ఎంత బిజీ ఉండాలో నాకు తెలీదు. 3 నిమిషాలు కదా, లేదా ఒక 5 నిమిషాలు బైబిల్ చదవలేకుండా ఉన్నావంటే నువ్వు ఎంత బిజీ ఉండాలి? పిఎం కంటే బిజీగానే ఉండాలి కదా, లేదా సీఎం కంటే బిజీగానే ఉండాలి, ఒక జిల్లా కలెక్టర్ కంటే బిజీగానే ఉండాలి. మరి మీరంతా ఆ స్థితిలో ఉన్నారా? ఆ హోదాలో ఉన్నారా? ఇక్కడ ఎవరైనా కలెక్టర్లు ఉన్నారా? అధికారులు ఉన్నారా? గొప్ప ఉద్యోగస్తులు ఉన్నారా? మరి ఎందుకు బైబిల్ చదవలేదు? ఎందుకు మీరు బైబిల్ చదవలేదు? దేవుడే చెప్తున్నాడు ఈ మాటలు. సమయం సమీపించినది కనుక చదువు వచ్చిన వారందరూ చదవండి, రానివారు వినండి. రానివారు ఏం చేయాలి? చదువు రానివారు వాక్యాలు వినొచ్చు ఫోన్లో. చదువు వచ్చిన వారికంటే చదువు రాని వారే ఫోన్ ఆపరేటింగ్ బాగా చేస్తారు. అవునా కదా? మరి ఎలా? అక్కడ ఎందుకు నాకు చదువు రాదమ్మా, ఈ ఫోన్ ఆపరేటింగ్ చేసే కనొచ్చు కదా. చదువు వచ్చిన వారికంటే ఎన్నో కదా ఫీచర్స్ దాంట్లో తీస్తుంటారు, వేస్తుంటారు, దొబ్బుతుంటారు కదా. మరి చదువు వచ్చిన వారు దాన్ని ఫాలో గారు, కానీ చదువు రాని వారు మాత్రం బైబిల్ దగ్గరకు వచ్చేసరికి ఏం చెప్తున్నారు? సాకు చదువు రాకుండా లెక్కలు బాగానే చేస్తున్నావు కదా, అన్ని బాగానే చేస్తున్నావు కదా, మరి అక్కడ చదువు రాదని ఊరినే ఉండొచ్చు కదా. నీకు చదువు రాదని నువ్వేం చేస్తున్నావు? నాకంటే చదువు రాదు, నా బిడ్డలైనా గొప్ప స్థితిలో ఉండాలని వాడిని ఏం చేస్తున్నావు? స్కూల్లో కదా చదివిస్తున్నావు.
ఎందుకు చదివిస్తున్నావు? చదువు రాదు కనుక నాకు నా బిడ్డలు చదవాలి, వారు ఒక మంచి స్థితిలో ఉండాలి, వారు గొప్పవారుగా ఉండాలి. ఆ చదివించే స్కూల్ కూడా ఎలా ఉండాలి? అనంతపురంలో ఏది టాప్ స్కూలో దాంట్లో చేర్చాలి నా కుమార్తెను కదా, కుమారుని. ఏదో ఒక స్కూల్లో ఏ స్కూల్ వెళ్ళి చదువు చెప్తాను అనుకుంటారా? అలా అనుకోరని. నీకు చదువు రాదని నా బిడ్డ ఒక మంచి ప్రయోజకుడు కావాలి, పెరిగి పెద్దవాడే కదా, ఒక ఎంబీబీఎస్ కావాలను లేదా ఒక ఇంజనీర్ కావాలి. నీకు శక్తి లేకపోయినా ఆ బిడ్డ కోసం రాత్రి మగలు ప్రయాసపడి చదివించమని గొప్పవాన్ని చెయ్యాలని నీకెంత తాపత్రమైందో, నీకంటే నిన్ను కన్న తండ్రి కూడా నీ విషయంలో అలాగే ఆలోచిస్తున్నాడు. నా బిడ్డలు ఈ లోకంలో త్రోవ తప్పి నరకానికి వెళ్ళిపోకూడదు. నా బిడ్డలు ఏం చేయకూడదంట? త్రోవ తప్పి మార్గం తప్పి నరకానికి వెళ్ళిపోకూడదు. వాళ్ళు సరైన మార్గంలో నడవాలంటే ఇదిగో ఈ గ్రంథాన్ని నేను వారికి ఇవ్వాలి. ఎందుకు ఇచ్చాడు దేవుడు గ్రంథాన్ని? గూట్లో పెట్టుకోమనా, అలమార్లో పెట్టుకోమనా, బీరువాలో పెట్టుకోమనా, తల కింద పెట్టుకోమనా? మన వాళ్ళు చేసేటవన్నీ ఇవే కదా. ఎక్కడ పెట్టుకుంటారు? తల కింద. ఎవరింటికి వెళ్ళినా బెడ్ కింద ఖచ్చితంగా బైబిల్ ఉంటుందండి. బెడ్ కింద బైబిల్ పెట్టుకొని ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. వాక్యం నీ హృదయంలో ఉండాలనేది బైబిల్లో రాయబడింది. వాక్యం ఎక్కడంట? హృదయమును పలక మీద నీవు వాటిని రాసుకో, కంఠభూషణములుగా. కంఠభూషణం కదా, మన మెడకు ఎలాగ ఒక ఆభరణాన్ని ధరించుకుంటామో, మన చేతులకు ఎలాగ ఒక ఆభరణాన్ని ధరించుకుంటామో, మన నుదుటిని ఎలాగ బాస్కోలు కట్టుకుంటామో ఆ రీతిగా నువ్వు వాక్యాన్ని ధరించుకోవాలి. అంత ప్రేరణ దేవునికి ఇస్తున్నావా? ఈరోజు ప్రశ్నించుకోవాలి. అంత ప్రేరణ దేవునికి ఇస్తున్నావా? దేవుని వాక్యం అంటేనే, దేవుడు అంటేనే, దేవుని సన్నిధి అంటేనే ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్య వైఖరితో ఉంటున్నారండి. ఇక్కడ ఏం చెప్తుందంటే, సమయము సమీపించినది కనుక ప్రవచన వాక్యం, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను చదవాలి. మొదట చదవాలి, వినాలి, వాటి ప్రకారంగా అనుసరించాలి. అప్పుడు వాడు ధన్యుడు. ఈ లేఖనం ఎలా రాయబడిందంట? ఎవరు రాశారు? దైవావేశం వలన కలిగినటువంటి లేఖనం. ఎవరి చేతి రాయబడింది? 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. మనుషులు కదా రాశారు అని చెప్పొచ్చు మీరు. ఇరిమియా రాశారు, మోషే రాశారు కదా, పౌలు రాశారు పత్రికలు అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఎవరి ద్వారా రాయబడ్డాయంటే ఇవన్నీ 1వ అధ్యాయము 19 చదువుకున్నాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. వాక్యం ఎలాంటిదంట? స్థిరమైన వాక్యము. వాక్యం ఎలాంటిది? స్థిరమైన వాక్యం. ఇంతకంటే స్థిరమైన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యం ఏం చేస్తుందా? చీకటి గల చోటును వెలిగించుచున్నది కదా. చీకటి గల చోటు వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినడా మీకు మేలు. చీకటి గల చోటు ఏదండి? మనం పాట పాడుతున్నాం కదా, అంధకార హృదయం అని. ఏమని పాట పాడుతున్నాం? మన హృదయం ఏమైపోయింది? అంధకారమయమైపోయింది, చీకటి గలదిగా ఉంది. అలాంటి అంధకారమైన హృదయాన్ని, చీకటి గల నీ హృదయాన్ని వెలిగించడానికి వేకువ చుక్కలాగా వాక్యం ఉంటున్నది. ఎలా ఉందంటే వాక్యము? తెల్లవారు వేకువ చుక్కవలే వాక్యం ఉన్నది. అంధకార హృదయం గల కదా. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, మీ హృదయంలో ఉదయించే వరకు అంటాడు చూడండి. ఆ వాక్యము చీకటి గల చోటున, ఆ వాక్యం ఏం చేస్తుందా? చీకటి గల చోటుని వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినలా అంటున్నాడు. దేని యందు మనం లక్ష్యం ఉంచాలి? వాక్యమందు లక్ష్యం ఉంచాలి. వాక్యమందు లక్ష్యం ఉంచాలి. దేవుని యందు లక్ష్యం ఉంచాలి. దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాలి. వాక్యమందు లక్ష్యం ఉంచిన మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని. ఏం చేయాలంట? ఈ గ్రంథంలో మాటలు ఎలా రాయబడ్డాయి? ఊహతో రాయబడలేదు, ఏదో తోచింది కానీ రాయబడలేదు. ఎలా రాయబడిందండి ఇది? ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మీరు గ్రహించుకోవాలి. మొదట మీరు ఏం తెలుసుకోవాలంట? ఈ వాక్యము లేదా ఈ గ్రంథం ఎలా రాయబడిందని. ఊహంతో రాయబడింది మీరు ఆలోచించొద్దండి. అసలు ఊహంతో రాయబడలేదు. ఒక మీరు అలా అనుకుంటారేమో అని ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఇంకేమంటారు అక్కడ? మీరు మొదట గ్రహించుకోవాలి. 21 ఏలైనగా ప్రవచనం ఎప్పుడు కూడా మనుష్యుని ఇచ్చిన బట్టి కలగలేదు.
వాక్యం ఎప్పుడు కూడా మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు, మనిషి యొక్క కోరికను బట్టి కలగలేదు, మనిషి యొక్క ఇష్టం బట్టి కలగలేదు. అయితే ఇక్కడ ఏమంటాడు, ఏదైనా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మోషే రాసిన, పౌలు రాసిన, ఇర్మియా రాసిన, పేతురు రాసిన, యాకోబు రాసిన ఈ ప్రవచన వాక్యాల ముందు అవే కదండి. లూకా సువార్త అంటే ఎవరు రాశారు? లూకా గారు. మత్తయి సువార్త అంటే మత్తయి గారు. మార్కు సువార్త అంటే మార్కు గారు. అంటే రాసింది మనుషులైనా దాన్ని వెనకుండి రాయించినవారంట పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన కూడా ఎలా పలికాడు? దేవుని మూలంగా. దైవావేశం కలిగిన ప్రతి లేఖనం కూడా పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడి మనుషులు రాశారు. ఈ గ్రంథం ఎలా రాశారంట? ఊహతో రాయలేదు కదా, మనిషి యొక్క ఇచ్చను బట్టి రాయబడలేదు, మనిషి యొక్క ఊహను బట్టి రాయబడలేదు. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దేవుని యొక్క కథ గ్రంథంగా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన దేవుని మూలంగా పలికినటువంటి ప్రవచన వాక్యాలు. మరి ఈ వాక్యాలను మనం ఎలా చూసుకోవాలి? తేనె దారుల కంటే నీ మాట ఎంతో మధురం అన్నాడు. ఎవరన్నారన్నమాట? దావీదు గారు. ఎందుకంటే ఆ మాటను ఆస్వాదించాడు ఆయన. మాటను ఏం చేశాడు ఆయన? ఆస్వాదించాడు. ఏదైనా రుచికరమైన వంట మన ఎదుట తెచ్చి పెట్టాడు అనుకోండి, ఆ వంట చూసిన అబ్బాయి ఎంత బాగుంది అంటారు ఎవరైనా? ఏం చేయాలి? దాన్ని తీసుకొని నేల మీద పెట్టుకుంటే అప్పుడు ఎంత బాగా చేశావు, అది ఆస్వాదించడం. అర్థమైందా? ఆస్వాదించడం అంటే ఏంటి? చూస్తే చెప్పలేవు అది ఎలా ఉందని. దాన్ని నేల మీద తీసుకుంటేనే ఇది ఎలా ఉందనేది తెలుస్తుంది. అప్పుడే దాన్ని ఆస్వాదించడం అంటాం. వాక్యం కూడా పై పైన చూస్తే కాదు, లోతుల్లోకి వెళ్ళిపోవాలి. అందుకే అది ఆయన వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు దావీదు గారు? దివారాత్రులు ఏం చేశాడంట? ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు కనుక క్రొవ్వు మెదడు నాకు చిక్కినట్టుగా నీ వాక్యం ఉంది అంటున్నాడు. ఎలా ఉందంటే వాక్యం ఆయనకు? క్రొవ్వు మెదడు చిక్కినట్టుగా ఉంది నాకు వాక్యం. జుంటి తేనె దారాల కంటే మధురంగా ఉంది నీ వాక్యం. కారణం ఏంటి? దేవుడు కూడా ఏం చెప్పాడు? కీర్తన కదా 34వ కీర్తన మనం గమనిస్తే దావీదు ద్వారా దేవుడు రాయించాడు. 34వ కీర్తన 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుని ఎలా తెలుసుకోవాలి? దేవుని ఎలా తెలుసుకోవాలని చెప్తున్నాడు. మీరు ఏదైనా వంటను ఎలా రుచి చూసి తెలుసుకుంటారో, అది బాగుందా బాగలేదా ఎలా చెప్పగలరో, అయితే నా దగ్గరికి వచ్చేవాడు కూడా నా మాటలను ఏం చేయాలంట? రుచి చూసి ఆయన ప్రేమను మీరు ఎరగండి, ఆయన గొప్పతనాన్ని మీరు ఎరగండి, ఆయన యొక్క ఔన్నత్యాన్ని మీరు తెలుసుకోండి. అందుకే యెహోవా ఎవరంట? ఉత్తముడని మీరు ఏం చేయాలంట? రుచి చూసి తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడు కనుక దావీదు ఏమంటాడంట? జుంటి తేనె దారాల కంటే మధురంగా ఉందయ్యా నీ వాక్యం, క్రొవ్విన మెదడు నాకు చిక్కినట్టుగా ఉందయ్యా నీ వాక్యం. దీన్ని వదలలేకపోతున్నాను. దివారాత్రులు ఆయన ఏం చేస్తున్నాడంట? ధ్యానిస్తున్నాడు, చదువుతున్నాడు. కారణం ఏంటి? వాక్యం యొక్క విలువ ఆయనకు తెలిసింది. మనకేం విలువ తెలుసు? లోక విద్య విలువ తెలుసు. అవునా? ఎందుకు? ఒక మంచి స్థితిలో ఉన్న లోకంలో బాగా చదువుకుంటే ఏమైపోతారు? మంచి జాబ్ కొట్టవచ్చు. అవునా? చక్కటి జాబ్ కొట్టవచ్చు. అందుకే మంచి స్కూల్లో పిల్లలు వేస్తుంటారు. మంచి స్కూల్లో అంటే లోక విద్యను నేర్పించడానికి తల్లిదండ్రులు అంటే వారు ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో, వారి కోసం ఆ విద్యను అభ్యసించడానికి ఎంత సమయము కదా బిడ్డల కోసం ప్రయాసపడుతున్నారు. ఎందుకు? వారు మంచి విద్యను అభ్యసిస్తే, అందులో మంచి పట్టును సాధిస్తే, మంచి ప్రయోజకుడు అయితే ఏమొస్తుంది? నా కుమారుడికి ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఏమొస్తుందండి? గవర్నమెంట్ జాబ్. ఎంత వస్తుంది? మహా ఒక 50,000. అవునా? 50,000 ఉద్యోగం, లేదా 1,00,000 అనుకుందాం మనం. ఆ ఉద్యోగం కోసం ఏం చేస్తారు? ఎల్కేజీ లేదా నర్సరీ నుండి స్టార్ట్ చేస్తారు. 4 ఏళ్ళ నుండి స్టార్ట్ చేస్తారండి. ఎప్పటి వరకు చదువుతారు?
20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కూడా పడుతుంది. ఎంత సమయం పట్టింది? ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు 17-18 సంవత్సరాలు పట్టింది. ఈ 17-18 సంవత్సరాలు కూడా చదువు 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 ఎంత చదువుతున్నారు? రాత్రి పొద్దున ఉదయం 6కు లేస్తే రాత్రి 9 వరకు అనుకుందాం కదా. పిల్లలు ఉదయం 6కి లేపి ఫ్రెష్ అప్ చేసి ట్యూషన్ పంపిస్తారు. 8 ట్యూషన్ నుంచి వస్తాడు, మళ్ళా తింటాడు, మళ్ళీ స్కూల్కి పోతాడు. 8 స్కూల్ పోయి మళ్ళీ సాయంత్రం 4:30 5కి వస్తాడు, మళ్ళీ తింటాడు, మళ్ళీ రెడీ అవుతాడు, మళ్ళీ ట్యూషన్ పోతాడు 5కి, మళ్ళీ రాత్రి 8కి వస్తాడు. దేనికోసం ఇంత ప్రయాసం? ఎందుకు అంతగా తోముతాం నీ బిడ్డల్ని? ఒక గవర్నమెంట్ జాబ్ కోసం, అవునా? ఎందుకు? ఆ జాబ్ కూడా ఎప్పటి వరకంట? ఈ లోకంలో మనిషి బ్రతికే 60-70 ఏళ్ళ జీవనోపాధి కోసమే, అవునా కదా? చస్తే ఏమైనా ఉపయోగం ఉందా? చస్తే ఉపయోగం ఉందా? అలానే ఉద్యోగం చేయడం లేదు, చదవద్దని చెప్పలేదు. వాటికంటే ఎక్కువ ప్రయాసం దేవుని విషయంలో మీరు పడాలి. ఈ లోక విద్యను రుచి చూసే వరకే దానికోసం డబ్బులు వెచ్చిస్తున్నావు, దానికోసం సమయాన్ని వెచ్చిస్తున్నావు, దానికోసం నీ బలాన్ని వెచ్చిస్తున్నావు, అవునా కదా? మీరు వింటున్నారా? ఎందుకు? ఈ లోక విద్యను మీరు రుచి చూశారు కనుకనే దానికోసం మీరు ఏం చేస్తున్నారంట? డబ్బులు వెచ్చిస్తున్నారు, బలాన్ని వెచ్చిస్తున్నారు, సమయాన్ని వెచ్చిస్తున్నారు, అవునా కదా? అవునా కదా? ఎన్ని లక్షలైనా పర్వాలేదు, నా బిడ్డ మంచి స్కూల్లో ఉండాలి. ఎంత సమయం పర్లేదు, తెల్లవారు 4 3 ఓ లేసి నా బిడ్డ రెడీ చేసి ఫస్ట్ నేను పంపించాలి. రాత్రి 12 వరకు మేలుకోవాలి, బిడ్డతో పాటు మేలుకుంటా. నా బిడ్డ మంచి ఉత్తీర్ణత సాధించాలి. ఆ డబ్బు సంపాదించి ఏం చేస్తారు? వీరి బలమంతా కూడా పనిలో పెట్టి డబ్బును సంపాదిస్తారు. దీనివల్ల కదా అధిక విద్యను సంపాదించాలి నా బిడ్డలు కదా. ఉన్నత స్థాయిలో నా బిడ్డలు ఉండాలి, ఉన్నత స్థితిలో నా బిడ్డలు ఉండాలి అనే కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. ఇది మంచిది కాదని చెప్పడం లేదు, కానీ వీటికంటే మేలైంది ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు. వీటికంటే ఏంటంట? మేలైనది దేవుని వాక్యం. వీటికంటే మేలైనది ఏంటి? దేవుని వాక్యం. అందుకే ప్రసంగి గారు రుచి చూసారు కనుకనే ఈ విద్య గురించి ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత 16 చదువుకున్న ఫస్ట్. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించిందని, జ్ఞానమును విద్యను నేను పూర్ణంగా అభ్యసించిందని నా మనస్సులో నేను అనుకుంటుని. ఏమనుకున్నానండి? ఈయన ఏమేమి సంపాదించంట? జ్ఞానమును విద్యను ఎలా సంపాదించాడు? పూర్ణంగా సంపాదించాడు. సంపాదించిన వ్యక్తి చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు? జ్ఞానమును విద్యను పూర్ణముగా సంపాదించిన వ్యక్తి ఏం చెప్తున్నాడు? 18వ వచనంలో విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును. ఇంకేమంటాడు? అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకం కలుగును. మేలు కలుగుతుందన్నాడా? మేలు కలుగుతున్నాడా? ఇక్కడ ఏం చెప్పింది గ్రంథం? అధిక విద్య సంపాదించిన వానికి ఎంతంట? అధిక శోకమే కదా. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకం. మరి ప్రభుత్వం ఏంటి? ఒక శ్లోకం విడిచినది ఏంటంట? ఇల్లాలి చదువు ఇంటికి. ఎంత బాగా చెప్పేస్తారు చూడండి. బైబిల్ చెప్పిన మాట ఉంది, శ్లోకం గమనిద్దాం. బైబిల్ ఏముంది? తల్లిదండ్రులారా, ఈ వాక్యము మొదట మీ హృదయంలో ఉండాలి. ఉందా? అది రాదు. ఎందుకంటే ఈ విద్య రుచి చూశారు, లోక విద్యను. దేవుని విద్యను ఇంకా మీరు రుచి చూడలేదు. దేవుని విద్యను మీరు ఇంకా రుచి చూడలేదు కనుక, ఈ విద్యను రుచి చూడ కనుక వెంటనే చెప్పేస్తున్నాడు. ఏమంటారంట? ఇల్లాల విద్య కదా, ఇల్లాల చదువు ఇంటికి వెలుగు. నిజమే, ఇల్లాల చదువుకుంటే ఏం చేస్తుంది? ఆ బిడ్డలను చక్కగా చదివించగలుగుతుంది. మరి అదే ఇల్లాలు వివాహం చేసుకొని ఏం చేయాలంట? తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. సారీ, 5వ అధ్యాయం 15వ వచనం. 5:14. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లల్ని కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వల్లని కోరుచున్నాను. ఈ మాట గుర్తుందా?
అది ఉంది గుర్తు మనకు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగనే మాట గుర్తుంది కదా. ఇది మాత్రం గుర్తులేదు. కారణం ఏంటి? వాక్యమే కదా. వాక్యాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఏమి కాదులే, వాళ్ళు చెప్తుంటారు, మేము వింటుంటాం, వెళ్ళిపోతుంటాం అనుకుంటున్నారు. కానీ ఈ లోకపు విద్య ఏమంటాడో, అధిక విద్య అధిక శోకం కలిగిస్తుంది. పోనీ అధిక విద్య అభ్యసించిన వాడు ఎక్కడైనా సంతోషంగా సమాధానంగా ఉన్నట్టు మీకు ఎక్కడ కనపడ్డా? కనపడినారా? వారికి నిద్ర ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, విశ్రాంతి ఉండదు, కడుపు నిండా తినడం ఉండదు. కానీ చదివి 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 అయిపోతున్నారు. చాలామంది మెంటల్ ఎక్కిపోయారు. ఎక్కువ బాగా చదివిన వాళ్ళు మాత్రం చాలామంది ఏమైపోయారంట, పిచ్చోళ్ళుగా మెంటల్గా తయారైపోయారు. కారణం ఏంటి? వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా విద్య 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 విద్య. ఇలాగే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇలా క్రైస్తవులే ఉండేటువంటి వారండి. ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు. ఆ పిల్లోడు మంచి క్లవర్. ఎంత మంచి అంటే అన్నిట్లో ఫస్ట్. ఒక్కరితో కలిసేవాడు కాదు, ఒక్కరి దగ్గరికి పోయేవాడు కాదు. ఎనీ టైం నువ్వు ఏ సమయం అనేది ఆ సమయంలో బుక్ పట్టే ఉంటాడు. అంత చదవరి, అసలు టాపర్ ఆ వీధిలోనే. అంత చదవరి ఒక క్రైస్తవుడు అనమాట. ఆ తల్లి కూడా నా బిడ్డలకు మంచి ఉన్నత చదువు నేను అందించాలనేసి ఎంత చేసిందంటే అసలు బయట ప్రపంచం అనేది ఆ బిడ్డకి ఏమీ చూపించలేదు. కనీసం సంఘానికి కూడా పోయిందో లేదో తెలియదు. కానీ నేను అప్పటికి హిందువే కదా, వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంట, ఎప్పుడు ఇంటికనే ఉండటం వాళ్ళు. చదివి 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 బిడ్డకు మెంటల్ ఎక్కిపోయి ఏం చేశాడు తెలుసా? ఉద్యోగం ఏమి రాలేదు కానీ ఆ మెంటల్ ఎక్కి తల్లిని కొట్టడం ప్రారంభించాడు. ఏమైపోయింది? అధిక విద్య అధిక శోకం కలిగించింది. చదివాడు, రాత్రింబగలు చదువుతూ చదువుతూ ఏదో సాధించాలనుకొని చదువుతున్నాడు. కానీ ఆ చదువు ఎక్కువైపోయి నరాలు ఇదైపోయి బలహీనమైపోయి మెంటల్ ఎక్కిపోయి ఏం చేసంట, తల్లిని వీధిలో తిప్పించి కొడుతున్నాడు. భయపడిపోయి ఆ తల్లి మా అమ్మ వాళ్ళ ఇంటి వచ్చి దాక్కుంటున్నది. ఎందుకమ్మా అంత నీకు కర్మ? నువ్వు ఒక క్రైస్తవురాలివే, అన్యుల కంటే తెలియదులేండి, నువ్వు ఒక క్రైస్తవురాలివే. దేవుని సమయం దేవునికి ఇవ్వాలనే ఆలోచన నీకు లేదా? అలానే ఆమె ఆలోచించిన విధంగా ఏమైనా ఆ కుమారుడు పెరిగాడా? పెరగలేదు. ఆమె ఆలోచించిన విధంగా ఆ కుమారుడు పెరగలేదు. చదివాడు కానీ ఎక్కువ చదువు అయిపోయేసరికి ఎక్కువ శోకం కలిగింది. కొట్టడం ప్రారంభించాడు. తల్లి అని ప్రేమ లేదు, దయ లేదు, జాలి లేదు, కనికరం లేదు. అవన్నీ విద్యలో నేర్పించలేదా? ఈ లోక విద్యలో తల్లిని ఎలా ప్రేమించాలి, తల్లిని ఎలా గౌరవించాలి, తల్లిని ఎలా సన్మానించాలి, తల్లిని కొడితే తప్పనేటువంటి నేర్పించలేదా? ఉంటాయండి. ఎప్పుడో స్టార్టింగ్లో చెప్పింటారు, పెరిగే కొద్ది అవేముండవు. మరి బుక్లో మీరు గమనించండి, ఎప్పుడో చిన్నప్పుడు చెప్పింటారు అంతే. ఎల్కేజీలోనో నర్సరీనో యూకేజీలో చెప్పింటారు. ఇప్పుడు ఈ బిడ్డకి 20 ఏళ్ళు వచ్చాయి. ఇవి ఉంటాయి జ్ఞాపకము? ఉండవు. ఆ బిడ్డ కొట్టడం ప్రారంభించాడు. ఆ తల్లి దెబ్బలు తింటూ దాక్కుంటూ దుఃఖపడుతుంది. రీసెంట్గా ఆమె చనిపోయిందండి. కుమారుడు ఇప్పటికి కూడా మెంటల్గానే తిరుగుతున్నాడు కదా. ఎందుకు? ప్రయోజకుడుగా లేనివాడుగా తయారైపోయాడు. వాని భవిష్యత్తే నాశనం అయిపోయింది. అదే తల్లి ఏం చేసిండాలి? చదివించు, కానీ మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. సంఘానికి వెళ్ళిన లేదు. నేను అప్పుడు హిందువునే, నేను చూడంగా సంఘానికి ఏ రోజు తన బిడ్డలు తీసుకొని వెళ్ళలేదు. కారణం ఏంటి? తన బిడ్డలు ఉన్నత చదువులు చదవని. అలా కుమార్తె కూడా మంచి చదువు చదివించింది. ఆ బిడ్డను కూడా ఎవరో దారుణ పోయే వారికి, అంటే ఏ పని లేనివంటి వారికి వివాహం చేసింది. ఆ బిడ్డ జీవితం కూడా నాశనం అయిపోయింది. కారణం ఏంటి? నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి లోకాన్ని నెత్తినెక్కించుకున్నావు. క్రైస్తవుడు ఏం చేసింది? ఆమె దేవుణ్ణి పక్కన పెట్టేసింది, దేవుని మాటలు పక్కన పెట్టేసింది, లోకాన్ని ఏం చేసింది? ఇక్కడ ఎక్కించుకుంది. సుఖపడిందా ఏమన్నా? తన బిడ్డ చెడిపోయాడు, తను చనిపోయింది, కుటుంబమే విచ్ఛిన్నమైపోయింది. కారణం ఏంటి? దేవుణ్ణి పక్కన పెట్టడం ద్వారా. దేవుని పక్కన పెట్టడం ద్వారా. నేను చదవద్దని చెప్పలేదు, కానీ ఈ లోక విద్యలో ఏం లేదు. ఉందా ప్రేమ, దయ ఉందా? స్వార్థము, అల్లరి, ప్రతి నీచమైన కార్యములు ఇక్కడే జరుగుతున్నాయి విద్యలోనే. అవునా? ఏ స్టేషన్కి వెళ్ళి మీరు దొంగలు ఎవరిన లిస్టు బయట దీని ఎవరు కనపడతారు? చదివిన వాళ్ళే. చైన్ స్నాచర్స్ అంతా వాళ్ళే.
సైబర్ నేరగాళ్ళు వాళ్ళే ఎక్కువ శాతం. అవునా? ఏమన్నా మంచి భవిష్యత్తు ఉందా వారికి? ఏమన్నా కారణం ఏంటి? నీ బిడ్డకు లోక విద్య అని దానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వడం లేదు, దేవుని సంఘానికి ఇవ్వడం లేదు. అందుకే తల్లిదండ్రులు మొదట మీరు ఏది చేస్తే మీ బిడ్డలు అదే చేస్తారని చెప్తున్నాను నేను. మీరు సంఘానికి నడవండి, మీ బిడ్డలు నడుస్తారు. మీరు ప్రార్థన చేయండి, మీ బిడ్డలు ప్రార్థన చేస్తారు. మీరు భయభక్తులు కలిగి ఉండండి, మీ బిడ్డలు భయభక్తులు కలిగి ఉంటారు. మీరు ఇవేవి చేయకుండా నా బిడ్డలు మంచి ఉన్నత స్థితిలో ఉన్నారంటే అది ఉండరు. స్థానం దేవునికి ఇవ్వాలి, మొదటి స్థానం. నీ బిడ్డల భవిష్యత్తు దేవునికి అప్పగించాలి. నువ్వు అనుకున్న దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు దేవునికి అప్పగించకుండా, దేవుని సమయం ఇవ్వకుండా నీ సొంత ఆలోచన ప్రకారం నువ్వు చేసావు కనుకనే నీ బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందంట? నాశనం అయిపోతుంది. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఏది నేర్పించాలి మన బిడ్డలకి? ఇక్కడ ఏమంట? కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకునేవంట పిల్లలు కని ఏం చేయలే వారికి? గృహ పరిపాలన చేస్తూ, తీతు పత్రికలో ఉందట, గృహ పరిపాలన చేస్తూ. తీతుకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 5వ వచనంలో మధ్యలో చదువుదాం. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచివారునై ఉండవలెను, బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారై ఉండవలెను. ఏం చేయాలంట? మంచి ఉపదేశం చేయాలి. చేస్తున్నారా? మంచి ఉపదేశం చేయాలట. మీకు ఒక వ్యక్తి గురించి చెప్తానండి. ఇక్కడ మనకి ఎన్ని లైట్లు ఉన్నాయండి? సుమారు కదా. ఈ లైట్ల వెలుగులో, ఈ కాంతిలో మనం కూర్చున్నాం. ఒకప్పుడు పూర్వం ఒక 60-70 సంవత్సరాల కిందకి వెళ్తే ఉందా కరెంటు? లేదు. 100 సంవత్సరాల కిందకి వెళ్ళినా లేదు. మనకు తెలిసి ఒక 30-40 ఏళ్ళ నుంచి ఎక్కువగా, నా చిన్న వయసులో కూడా లేదనుకుంటా, ఒక 50 ఏళ్ళ కింద నుంచి మనం బల్బును చూస్తున్నాం. ఈ బల్బు కనబెట్టిన వ్యక్తి ఏ విద్యను సంపాదించాడు? ఆయన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాడంట. చిన్నప్పుడు 4 ఏళ్ళ వయసులో స్కూల్కి వెళ్ళాడు. 4 ఏళ్ళ వయసులో స్కూల్కి వెళ్తే అక్కడ చాలా అల్లరి. పైగా అతనికి ఏముంది? చెవుడుంది. చాలా అల్లరి, చెవుడుంది. ఏది చెప్పినా వినడు, లెసన్ చెప్పినా వినడు, అర్థం చేసుకోలేదనేసి వాళ్ళ టీచర్ ఒక లెటర్ రాసి ఆ 4 ఏళ్ళ పిల్లని జోగులో పెట్టి ఇది మీ అమ్మకి అని పంపించింది. ఆ బిడ్డ ఇంటికి వచ్చినాక, అమ్మ టీచర్ నాకు ఏదో లెటర్ ఇచ్చింది నీకు ఇమ్మని అంటే, ఆ తల్లి లెటర్ తీసి చదివింది. నీ కుమారుడు ఎందుకు పనికిరాడు, వీని స్కూల్కి పంపించొద్దు, నీ దగ్గరే పెట్టుకో, చాలా అల్లరి అని చెప్పేసి పంపించింది టీచర్. ఆ బిడ్డ అడిగాడు, అమ్మ ఏంటమ్మా లెటర్లు ఏముందంటే, నీకు చదువు చెప్పేంత జ్ఞానం స్కూల్ టీచర్కి లేదని తల్లి కవర్ చేసింది. ఏం చేసింది తల్లి? నీకు చదువు చెప్పేంత జ్ఞానము స్కూల్ టీచర్కి లేదనేసి ఆ లెటర్ని మర్చిపెట్టి దాచిపెట్టేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ తల్లి ఏం చేసింది? ఆమె ఒక క్రైస్తవురాలు, తనే టీచర్గా మారిపోయింది. స్కూల్కి పంపించలేదు. ఇంకా ఆయన పోయిందే బహుశా 3 నెలలే. ఎన్ని నెలలు పోయినాడు ఆయన స్కూల్కి? 3 నెలలే స్కూల్కి పోయింది. ఇంక మళ్ళీ చదువు అంటూ లేదా ఆయనకు. కానీ తల్లి ఇంట్లో ఒక స్కూల్ టీచర్గా తయారై బిడ్డకి ఎంత జ్ఞానం గల అంత జ్ఞానం నేర్పిస్తూ ఆ బిడ్డ భవిష్యత్తుని ఎవరికి ఇచ్చింది తెలుసా? దేవుని చేతికి అప్పగించిందండి. ఆ బిడ్డ భవిష్యత్తుని ఏం చేసింది? దేవుని చేతికి అప్పగించింది. ఆ బిడ్డ పెరిగాడు, పెద్దగా అవుతున్నాడు. 10 ఏళ్ళ వయసుకే తనంటూ ఒక ల్యాబ్ తయారు చేసుకున్నాడు. ఒక ల్యాబ్ మీకు తెలుసుగా, చదువుకున్నకైతే తెలుసు. ఒక ల్యాబ్ తయారు చేసుకున్నాడు 10 ఏళ్ళ వయసుకే. ఆ ల్యాబ్లో పరికరాల ద్వారా అవి ఇవి కనిపెట్టడానికి చేసిన వాడికి డబ్బు కావాలి కదా. ఆ సమయం ఏం చేశాడంట, రైళ్ళల్లో న్యూస్ పేపర్లు అమ్మేవాడు, స్వీట్లు అమ్మేవాడు. ఇలా న్యూస్ పేపర్లు, స్వీట్లు అమ్ముతూ ఆ ల్యాబ్లో పరికరాల ద్వారా అన్ని ప్రయోగాలు చేస్తూ పరిశోధిస్తూ ఆయన ఏం కనిపెట్టాడో తెలుసా? ఒకటి కాదు కనిపెట్టింది ఆయన కనిపెట్టింది ఒకటి కాదు. మనకు చెప్పుకోవడానికి ఒకటి చెప్తాను మీకు. బల్బును, అంటే చదువు లేని వ్యక్తిని ప్రపంచానికే వెలుగునిచ్చాడు. మీరు గమనించాలి. చదువు లేని వ్యక్తి ప్రపంచానికి వెలుగుని ఎలా ఇచ్చాడు? మహామేధావులు అనేటి వారు ఉన్నారు కదా, చదువుకున్న గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఉన్నారు కదా, మరి వారు ఎవరు చేయలేని ఈ వ్యక్తి ఎలా చేశాడు? ఈ వ్యక్తి భవిష్యత్తును దేవునికి అప్పగించింది తల్లి. ఆమె ఒక టీచర్గా ఉంటూ వాక్యాన్ని నేర్పిస్తూ, చదువుని నేర్పిస్తూ, బిడ్డను ప్రోత్సాహపరుస్తూ ముందుకు తీసుకొచ్చిందండి. నీ బిడ్డల భవిష్యత్తు ఎవరికి ఇవ్వాలో తెలుసా? దేవునికి అప్పగించాలి. ప్రతి ఉదయమే లేచి ఆ తల్లి బిడ్డల మీద చేతులుంచి ప్రార్థించేదంటే ఆ బిడ్డ మీద. మీరు ఆ పని చేస్తున్నారా? ఎందుకు? మనకు రాదు.
చేశారా? జాన్ వెస్లీ తల్లి కూడా తెలుసు, ఆమెకు 10 మంది పిల్లలు. జాన్ వెస్లీ తల్లి కదా, తల్లికి ఎంతమంది అంట? 10 మంది పిల్లలు. ఆ తల్లి కూడా ప్రతిరోజు తన బిడ్డల మీద చేతులుంచి పడుకున్నప్పుడు ప్రార్థన చేసేదంట. ప్రతిరోజు తన బిడ్డల మీద చేతులుంచి ప్రార్థన చేసేది. దేవునికి అప్పగించింది వాళ్ళ భవిష్యత్తును, వాళ్ళు నడవలసిన మార్గం వరకు చూపిస్తుంది తల్లి. అందుకే తల్లి ఏం చేయాలంటే ఇంట ఉండి బిడ్డలకి ఏం చేయాలంట? మంచి ఉపదేశం చేయాలి, మంచి ఉపదేశం చేయాలి. మరి ఎల్ఈడి కదా బల్బు కనిపెట్టాడంటండి ఎవరైనా? థామస్ ఆల్వా ఎడిసన్. ఇంకేం కనిపెట్టాడంటే మనం గమనిస్తే ఈ బల్బు కనిపెట్టడానికి ఒక్కసార్లు ఆయన కనిపెట్టలేదు. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడో తెలుసా? 10,000 సార్లు. ఎన్నిసార్లు అండి? 10,000 సార్లు ఓడిపోయాడు ఆయన. బల్బు కనిపెడుతున్నాడు, ట్రై చేశాడు, పేలిపోతుంది. మళ్ళీ కనిపెడుతున్నాడు అంటే 10,000 సార్లు ఇట్లా చేస్తున్నాడు, అది పనికి రాకుండా పోతుంది, చేస్తున్నాడు, అది పనికి రాకపోతుంది. ఎన్నిసార్లు అంటే ఓడిపోయింది ఆయన? 10,000 సార్లు ఓడిపోయినా తన సహనాన్ని వదులుకోలేదు. పట్టుదలతో మరొకసారి ప్రయత్నం. ఇంత సహనం, ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందండి? తల్లి చేసే బోధలో ఉంది, తండ్రి చేసే ఉపదేశంలో ఉంది. అవునా కాదా? తల్లి చేయి బోధ. అందుకే నా కుమారుడా, నీ తల్లి చేయి బోధను తృణీకరించొద్దు, నీ తండ్రి ఉపదేశం తృణీకరించొద్దు. సామెతల గ్రంథంలో పదే మీకు ఆ మాట కనపడుతుంటుంది. తల్లి బోధను, తండ్రి ఉపదేశం మీరు మరి తృణీకరించొద్దండి. ఈ సంఘంలో మీకు కూడా ఎలా ఉన్నాం? మేము ఒక తల్లిగా తండ్రిగా వాక్యాన్ని ఉపదేశిస్తున్నాం. వాక్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. 10,000 సార్లు ఓడిపోయినా 10,001 ఆయన గెలిచాడు. అప్పుడు ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారంట. ఈ బల్బును కనిపెట్టడానికి మీరు ఎలా చేస్తారు ఏంటంటే, ఇది కనిపెట్టా నేను సంతోషపడ్డాం, కానీ ఎన్నిసార్లు మీరు ఓడిపోయారంటే 10,000 సార్లు ఓడిపోయాను. అయితే అందులో నేను ఒకటి నేర్చుకున్నాను, ఈ 10,000 సార్లు కూడా ఇలా చేయకూడదు, ఇది పొరపాటుని దేవుడు నాకు నేర్పించాడని దేవుణ్ణి మహిమపరిచాడంటండి. అంత గొప్ప వ్యక్తి. ఏం చదివాడండి? ఏ డిగ్రీలు చదివాడు, ఏం కదా, ఇంజనీర్లు చేశాడు, ఏ ఎంటెక్లు, బీటెక్లు, హైటెక్లు ఏమైనా చేశాడా? మనం ఏం చేస్తున్నాం? వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, కానీ దేవునికి మాత్రం విలువని ఇవ్వడం లేదు, దేవునికి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఇది గ్రంథం ఎవరు రాశారంట? దేవుడు రాయించాడు, పరిశుద్ధాత్మ వల్ల కదా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల మనుషుల ద్వారా దేవుడు రాయించాడు. ఈ మాటలోని ఈ ప్రవచన వాక్యాలను కూడా చదవాలి, వినాలి, గ్రహించాలి, నేర్చుకోవాలని దేవుడు పదే చెప్తున్నాడు. మంచి ఉపదేశం చేసేవారిగా మనం ఉండాలంటున్నాడు. మనం చూపిస్తున్నామా మన పిల్లలకి మాదిరికరమైన జీవితం ఎవరు చూపించాలి? మరి ఆ టీచర్ అలా చెప్పింది అనేసి ఈమె కూడా నువ్వెందుకు పనికి రావలేరా అని అంటే కదా. నాన్సీ తల్లి పేరు, థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి పేరు ఏం పేరు? నాన్సీ. ఆమె అలా వదిలేసింటే ఆ బిడ్డ భవిష్యత్తు ఏమైపోయేది? కానీ ఆ తల్లి ఒక టీచర్గా మారి తనకి ఎంత చక్కటి ఉపదేశం చేసి మీరు ఆలోచించాలి. ఎన్ని ప్రయత్నాలంటే నిరంతర శ్రామికుడు అనే పేరు, నిరంతర పరిశోధకుడు ఆయన. ఎన్ని పరిశోధనలు చచ్చేంత వరకు చేసి అనేకంగా కనిపెట్టాడు. ఏమేమి కనిపెట్టంటే గ్రామ్ఫోను, ఫోన్గ్రాఫు, బల్బు, టెలిగ్రాఫర్, మరి ఇంకేమంట టైప్ రైటర్, ఇలాగా అన్నీ కనిపెట్టాడు ఆయన. చదువు లేని వ్యక్తి ఇన్ని కనిపెట్టగలిగాడంటే ఆ తల్లి ఎంత చక్కగా బోధ చేసి ఉండాలి, ఎంత చక్కగా దేవుళ్ళు పెంచి ఉండాలి. బల్బు కనిపెట్టడానికి కూడా బైబిల్ ఒక రెఫరెన్స్ ఉంది, రేపు నెక్స్ట్ వారం చెప్తాను. ఆ బైబిల్ చదువుతున్నప్పుడు ఆ మాట ఆయన హృదయానికి తట్టిందంట. ఆ మాట ఆయన హృదయానికి తట్టినప్పుడు దాని ద్వారా ఆయన ఆ బల్బు కనిపెట్టగలిగాడు. మరి మీరు ఏం చూపిస్తున్నారు మీ పిల్లలకి? తల్లిదండ్రులారా, మీరు మాదిరికరమైన జీవితాన్ని మీ పిల్లలకి చూపిస్తున్నారా? ప్రార్థన అంటే మీకే భయం లేకపోతే మీ పిల్లలకి భయం ఉండదు. దేవుని సన్నిధి అంటే మీకే భయం లేకపోతే మీ పిల్లలకి భయం ఉండదు. బర్త్డేలు వస్తాయి, ప్రార్థన చేస్తారా? బర్త్డేలు వస్తాయి, ప్రార్థన చేపిస్తారా మీ పిల్లలకి? నాన్న సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాపాడాడు కదా, దైవజనుల చేత ప్రార్థన చేపిద్దాం అని చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చేయరు కదా. లోకంలో గడుపుతారు ఎక్కువగా, లోకంలో బర్త్డేలు, లోకంలో వస్తువులు చేసుకున్నట్టుగా ఎంజాయ్. కారణం నీకు దేవుని వాక్యం విలువ తెలీదు, ప్రార్థన విలువ తెలీదు కనుకనే నువ్వు చేయలేకపోతున్నావు, నీ బిడ్డలు కూడా నేర్పించలేకపోతున్నావు. ప్రతిదీ కూడా మనం నేర్పించాలండి. సంఘానికి రావడం నేర్పించాలి, సంఘంలో దైవజనులు ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి కదా. వాక్యం చదివేది నువ్వు వాక్యం చదువు, నీ బిడ్డ చదువుతుంది. నువ్వు వాక్యము
చదివితే నీ బిడ్డలు చదువుతారు. నువ్వు చదివితే ఏం చేస్తావు? వెంటనే వాళ్ళు లేచినప్పుడు బైబిల్ చదవని నువ్వు చెప్పగలవు. నువ్వు చదవలేవనుకో, నువ్వు చెప్పగలవా మాట ధైర్యంగా? చెప్పలేము. కారణం ఏంటి? నేను చెప్పాను అనుకో ఒక మాట, ముందు నువ్వు చదవమంటారు. వెంటనే ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారు? ఫాస్ట్ ఉన్నారు కదా, చాలా ఫాస్ట్ ఉంటారు. ముందు నువ్వు చదువు, ముందు నువ్వు చెయ్యి. రెస్పెక్ట్ లేని మాటలు. మళ్ళీ స్కూల్కి ఏమో పోతున్నారు, సంస్కారం లేదు. ఈ లోక విద్య ఏం నేర్పిస్తుంది వారికి? సంస్కారం ఏమైనా వస్తుందా? ఎట్లా మాట్లాడితే మీరు పిల్లల్ని గమనించండి. ఇక్కడ ఏమి ఎరగినట్టుగా ఉంటారు. ఇంట్లోకి వెళ్ళి చూడండి వీళ్ళ కథ అంతా. ఇక్కడే కాదు, ఎక్కడైనా చూడండి, చదువుకునే పిల్లలు చూడు, కనీసం పెద్దవారు వచ్చారని లేచి కింద కూర్చొని సంస్కారం కూడా లేదండి. పెద్దవాళ్ళు ఎవరైనా కొత్తవారు అతిథులు ఇంటికి వెళ్తే లేచి కూర్చుందామనే ఆలోచన కూడా లేదు. మరి ఎవరు వాళ్ళు? చదువుకున్నవారే. చదువు ఉంది కానీ ఏం లేదు వారికి, సంస్కారం లేదు. కానీ ఇక్కడ చదువులో ఉన్న, లోక చదువులో ఉన్న తేడా, ఇక్కడ ఉన్న చదువులో ఉన్న తేడా చాలా ఉందండి. మీకు చాలా చెప్పాలి. నేను జనాలు లేరని కొద్దిగా చెప్తున్నా, దాన్ని కుదించి తీసుకొస్తున్నా. ఇంకా నెక్స్ట్ వారం చెప్తాను, చాలా ఉంది. ఎందుకంటే అందరూ వినాలి కదా. అందరి కోసమనే నేను సిద్ధపరచుకొచ్చా బిర్యానీ లాంటి ఆహారం కదా. మీరు బిర్యానీ అంటే ఇష్టపడతారు కదా, అంతకంటే గొప్పది ఆహారం. అంత మంచి ఆహారం ఈరోజు తీసుకొస్తే నన్ను ఏం చేశారు వీళ్ళు? డిసప్పాయింట్ చేసేసారు. నన్ను కాదు, నా దేవుణ్ణి. వారం నుంచి సిద్ధపడుతున్నా, ఇది చెప్పాలి, ఇలా ఉండాలి, ఇలా నేర్పించాలి మా పిల్లలకి. వారం నుంచి సిద్ధపడితే ఈరోజు చూస్తే మన వాళ్ళందరూ పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు, గృహప్రవేశాలకు, అది కూడా ఏంటో క్రైస్తవులు హిందూస్ ఒకటే లైన్లో నడుస్తున్నారు. హిందువులు అంటే వాళ్ళ ఆచారం వాళ్ళది, కానీ క్రైస్తవులు కూడా అదే డేట్లకు పెట్టుకుంటుంటే చూడండి మన దౌర్భాగ్యం ఏంటంటే వీరికి దేవుని యొక్క వాక్యము తెలీదు. దేవుడు ఏర్పాటు చేసిన దినాలన్నీ కూడా మంచివే అని దైవజనుడు చెప్పాడు. అది కానీ 1వ అధ్యాయంలో కదా, దేవుడు చేసింది యావత్తు కూడా చాలా మంచిదని ఆయన సర్టిఫికేట్ ఇచ్చేశాడు. ఇంకా సైన్ చేసి సర్టిఫికేట్ ఇచ్చేశాడు. ఇందులో మళ్ళీ మంగళవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు, అమావాస్య మంచిది కాదు, పుణ్యమ చెడ్డది కదా, ఇంకేంటి అవి దశమంట, నవమంట, ఇలాంటివన్నీ కూడా చెడ్డవని మంచివని ఏదో చెప్తూ ఉంటారు. అష్టమంట, ఇవన్నీ వాళ్ళకు, ఎందుకంటే వారికి వాక్యం తెలీదు. కానీ క్రైస్తవుడు నీకు వాక్యం తెలిసి కూడా ఇవి ఆచరిస్తుంటే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకరు లేరు. 1 కొరింథీ 15వ అధ్యాయం, నేను అనడం లేదు, మళ్ళీ నన్ను తిట్టుకున్నారు. 1 కొరింథీ 15:19 చూడండి. 15:19 చదుదాం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. దేనికోసమంట? ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల. దేనికోసం మీరు ప్రభువుని నమ్ముకున్నారు? ఈ జీవితంలో ప్రభువుని నమ్ముకుంటే మా అప్పులు పోతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు పెళ్ళిళ్ళు అవుతాయి, మాకు గృహాలన్నీ దేవుడిస్తాడు, పొలాలన్నీ దేవుడిస్తాడు. అంటే ఈ జీవితకాలం మట్టుకే దీనికోసమే మీరు క్రీస్తునందు నిరీక్షించిన ఎడలా. మీరు ఎలాంటి వారంట? ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే మనుష్యులందరికంటే, ప్రపంచంలో ఉన్న మనుషులందరికంటే మనమే దౌర్భాగ్యం అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ జీవితకాలం కోసం కాదు నువ్వు ప్రభువుని నమ్మాల్సిందే. ఏ జీవితం కోసం? రాబోతున్న జీవితం, నిత్యత్వం కోసం మనం క్రీస్తునందు నిరీక్షణ ఉంచాలి. దేనికోసం అంట? నిత్యత్వం కోసం క్రీస్తునందు మనం నిరీక్షణ ఉంచితే అది మనకు మేలు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రభువుని నమ్ముకుంటే ఈ జీవితకాలం నేను బాగుంటాను, సంతోషంగా ఉంటాను, కష్టాలు ఉండవంట, ఆస్తులు వస్తాయంట, అంతస్తులు వస్తాయంట, ఉద్యోగాలు వస్తాయంట, పెళ్ళిళ్ళు వస్తాయంట, గర్భఫలాలు వస్తాయంట, ప్రభువుని నమ్ముకుంటే ఇవన్నీ జరుగుతాయంట. అంటే ఈ జీవితకాలం కోసం నువ్వు ప్రభువుని నమ్ముకుంటే, ఆయన నిరీక్షణ ఉంచితే మనుషులందరికంటే నువ్వు ఎవరు అంట? దౌర్భాగ్యుడవు, దౌర్భాగ్యురాలు అనే దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక మీ పిల్లలకు మీరు ఏం నేర్పించాలి? ముందు మీరు నేర్చుకోండి. మీరేం చేయాలి? తల్లిదండ్రులారా, సంఘానికి క్రమంగా రావడం మీరు నేర్చుకోండి. ప్రతి విషయంలో ప్రార్థన పూర్వకంగా ప్రారంభించాలి. ఏ పని చేసినా నేను చిన్నప్పుడు అన్నీ గమనించేదాన్ని. బర్త్డేకి ప్రార్థన చేసేవారు. మరి నేను క్రైస్తవులు కాదులేండి, పక్కా హిందూ, మేము కురువళ్ళం, ప్రభువుని నమ్ముకున్న అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఒక్కదాన్నే.
ఇప్పటికీ కూడా నిలబడిన అందరూ కూడా మమ్మల్ని ఏంటి అది ఇది అంటారు. అయినా పర్వాలేదు, మా భక్తి మాదే, మీ విశ్వాసం మీద అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు హిందూస్, వాళ్ళు చెప్పలేం, వాళ్ళు చెప్పినా మారరు, మమ్మల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మేము మారం. చిన్న అయితే నేను నమ్ముకోకముందు మన ఫ్రెండ్స్ ఉంటారు, క్రైస్తవుల ఫ్రెండ్స్, వాళ్ళు ఎలా ఉండేటువంటి వారు, వాళ్ళు ఎలా భక్తి చేసేటువంటి వారు. నేను కొత్తగా ప్రభువుని నమ్ముకోనంటే బర్త్డేలు వస్తే ఖచ్చితంగా కాపరితో ప్రార్థన. ఎందుకంటే కాపరి యొక్క విలువ బిడ్డలు తెలుసుకోవాలి, అంటే నేను నేర్పించాలి. ఇంకా పెళ్ళిళ్ళు అయితే పెళ్ళికి ముందు ఒక ప్రార్థన పెడతారు. ఏం ప్రార్థన? ప్రభా, కార్యం పెట్టుకున్నాం, వివాహం అన్ని విషయంలో ఘనమైన కార్యాన్ని ఘనంగా జరిపించాలి కనుక నీ సహాయం కావాలంటే దేవుని యొక్క సహాయం కోసం ఒక ప్రార్థన చేస్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకో ప్రార్థన పెట్టుకుంటారు. ఎందుకు? కృతజ్ఞత కూడిక. ఘనంగా జరిపించావు కదా ప్రభా, అందుకు కృతజ్ఞతగా సంఘాన్నంతా మళ్ళా సంఘం అంటే అన్ని ప్రార్థనలు ఉండేటువంటి బర్త్డేకి ప్రార్థన, కృతజ్ఞత కూడిక ప్రార్థన. మనం గమనిస్తే పెళ్ళిళ్ళకి ప్రార్థన, చావుకు ప్రార్థన, ప్రమోషన్ వచ్చిన ప్రార్థన, అన్నిటికీ ప్రార్థన. ఈనాడు అవి కనుమరుగైపోయాయి, చూద్దామన్నా కూడా లేవు. కుటుంబ ప్రార్థన, ఏ ప్రార్థన లేవు. అసలు ప్రార్థన పెట్టని అడిగే వాళ్ళే లేరు నేడు. అమ్మ ప్రార్థన పెడతామంటే అబ్బా ఈ కాపరికి ఒక 100 రూపాయలు ఇల్లు వస్తుందేమో, భోజనాలు పెట్టాల్సి వస్తుందేమో ఇలాగ అనుకుంటున్నారు. నిజంగా ఏ ప్రార్థన లేకుండా మనుషులు ఏదో వచ్చాం పోయామన్నట్టుగా ఉంటున్నారు. ఇది కాదు భక్తి. ప్రతిదానికి ప్రార్థన ఉండాలి. నేర్చుకోండి, ఈ రోజు నుంచి నేర్చుకోండి. ప్రతిదానికి ఫస్ట్ ప్రార్థన. ఒక మంచి ఉత్తీర్ణత సాధించిన చదువులో వెంటనే ప్రార్థన, సంఘాన్ని అంతటి పిలిచి ప్రతి దాంట్లో ప్రార్థన పెట్టించేటువంటి వారండి. కానీ ఈనాడు ప్రార్థన కూటములే కనుమరుగైపోతున్నాయి. కారణం ఏంటి? మాకు అంతా తెలిసినట్టుగా ఉన్నారు మనుషులు. ఎలా ఉన్నారంటే విశ్వాసులు అంతా తెలుసున్నట్టుగా నిలువెచ్చని జీవితం కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. జాగ్రత్త. వాక్యం అంటే ఎంత గొప్పదో మీకు తెలియడం లేదు. అందుకే యెహోవా ఉత్తముడిని ఏం చేయాలంట? రుచి చూసి తెలుసుకోవాలి. మరి తెలుసుకోవాలంటే ఈ మాటలు మన కోసం మనం రాయించాడు. ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంట? శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా ఆచరణలో పెట్టాలి, శ్రద్ధగా సంఘానికి రావాలి, సంఘంలో కార్యక్రమాలన్నింటికి ముందుండాలి. నిన్న వారం పోయిన ఈ వారం పోకుంటే ఏం కాదు అనుకోకూడదు. నిన్న తిన్నాను ఈరోజు తినుకోకుండా ఉంటారా? లేదా ఉదయం తిన్నా మధ్యాహ్నం తినుకోకుండా ఉంటారా? తింటాం కదా, ఏ పూట ఆ పూటకు తినేస్తున్నాం, ఏ రోజు ఆ రోజు చేసేస్తున్నాం. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి నిన్న వారం పోయినాం, ఈ వారం పోకుంటే వెళ్ళాలనుకోండి, మీకు మీరే ఏం చేసుకుంటారంట? కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఇది కాదు భక్తి. భక్తి చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మీరు. కనుక ఈరోజు నేను చెప్పాల్సిన సబ్జెక్టు వచనం చదివించి వదిలేసి నెక్స్ట్ వారం కంటిన్యూ చేస్తా. సంఖ్యాకాండం ఈరోజు కొంచెం అలా టచ్ చేసి మనం వెళ్ళిపోదాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15-16 చదువుదాం. ఉపమాన రీతిగా ఇట్లా నేను బెయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచినవాడై సర్వశక్తిని దర్శనము పొందెను. నేను చెప్పాల్సిన టాపిక్ ఏంటో తెలుసా? మహోన్నతుని విద్య గురించి చెప్పాలనుకుని వచ్చాను. మీకు ఇంట్రడక్షనే ఇచ్చాను, ఇంకా వాక్యంలో నేను వెళ్ళలేము లేదు. మహోన్నతుని విద్య గురించి, లోక విద్యను కొంచెం టచ్ అయ్యాం మనం, ఇంకా చాలా ఉంది కదా. మహోన్నతుని విద్య గురించి మనము తెలుసుకుందాం. లోక విద్యలో ఏముందో మనము కొంచెం చూసాం, వచనం చూడలేదు ఇంకా. కానీ మహోన్నతుని విద్యలో ఏముందో కూడా మనము తెలుసుకోవాలి. కనుక మహోన్నతుని విద్యను అందించడానికి వచ్చాను. నెక్స్ట్ వారం అందరూ కూడా ఈ విద్యను నేర్చుకోవాలంటే ఏం చేయాలంట? ఏ పనులున్నా, ఏ ఫంక్షన్స్ ఉన్నా అన్నీ మానుకొని ప్రభు సన్నిధికి రావాలనే నా యొక్క కోరిక. కనుక దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించినాక ఇప్పటి వరకు విన్నది మరి మీరు మనస్సులో పెట్టుకొని చక్కగా మీరు పాటించండి, నేర్చుకోండి. మీ కుటుంబాలకి దీవెన ఆశీర్వాదము కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.